ఏమండి ఇక్కడ ఇద్దరు భార్యలు పెట్టుకొని అటు చూస్తున్నారేంటి? ఆకాశంలో చందమామ ఉందని ఇంట్లో లైట్లు వేయడం మానేస్తాం. వీళ్ళిద్దరిని ఎందుకు చేసుకున్నానో తెలుసా అండి? ఒక్కరిని చేసుకున్నాం అనుకోండి అది మనల్ని కొట్టిద్ది. అదే ఇద్దరిని చేసుకున్నాం అనుకో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనల్ని వదిలేస్తారు. ఏమండి నాకు పెళ్లికి ముందు చాలా వాగ్దానాలు చేశారండి. ఎన్నికలు అయ్యే వరకే ప్రచారం చేస్తామే, అయిన తర్వాత ఎందుకు చేస్తాం? నా చీర కొని పెడతారా పెట్టరా? కొనిస్తా, ఇంకేం చేస్తాం? మగాడు ఏం చేస్తాడు తెలుసా అండి? తెలివైన మగాడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు, మనసును కేంద్రీకరిస్తాడు, మెదడును ఉపయోగిస్తాడు, ఒక నిర్ణయానికి వస్తాడు, ఫైనల్ గా పెళ్ళని చెప్పింది అంటాడు. అందంగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని వసే కొత్త అంటే వినయంగా నీ దగ్గరకు వచ్చి ఎస్ కోడలా అనడానికి నేను మామూలు అత్తన కాదే. బెల్లం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎవడో గుమ్మం ముందు వచ్చి ₹1 పెట్టేసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. మందు సిగరెట్ మానేస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు. పెళ్ళానికి పుట్టింటికి పంపించండి, మీ ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి. చంద్ర ఐదోళ్ళతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావేంటి? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది రష్మి గౌతమ్ రెడ్డి. మెడలో తాలిబొట్టు పడని దానివి, కాలికి మెట్ట తొడగని దానివి, తేడా నీకేం తెలుసు? మీ ఈటీవీలో